దేవుని పరిశుద్ధులందరికీ దేవుని నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. క్రీస్తు శిలువ శ్రమల ధ్యానాంశంలో 2వ రోజుకు మనము చేరుకున్నాము. లెంటు మొదలుకొని 40 రోజులు జరిగే ఈ వాక్యపు ధ్యానాంశము మరియు ప్రార్థన అనేక మంది జీవితాలలో గొప్ప మార్పును తీసుకొని వస్తుంది. ఈరోజు ధ్యానాంశం ఏమిటంటే మనోదృష్టి. మానవులు అనేక రకాలైన దృష్టి కోణాలను కలిగి ఉంటారు. ఎన్నో విషయాలను అవలీలగా చూడగలుగుతారు, గ్రహించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. కానీ వారు మనసులో జరుగుతున్న గూడు కట్టుకుపోయిన అంధకారమైపోతున్న స్థితిని మాత్రము వారు చూడలేరు. ఈ విషయాన్ని యెషయా భక్తుడు యెషయా గ్రంథము 23వ అధ్యాయము 4 నుండి 7 వచనాల్లో చెబుతూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో యెషయా ప్రవక్త తూరు అనే పట్టణము కోసము ప్రలాపిస్తూ ఉన్నాడు. ఈ తూరు గొప్ప పట్టణం. ప్రపంచంలో అనేకమైన వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి. ఈ తూరు కూడా అనేకమైన గొప్ప వాణిజ్య కేంద్రాలలో వర్ధిల్లుతున్న ఒక పట్టణముగా ఆనాడు చూడబడుతూ ఉండేది. వాణిజ్య కేంద్రం అంటే మనము సాధారణంగా అక్కడ వ్యాపారం జరుగుతుంది, ధనవంతులు వర్ధిల్లుతారు, వ్యాపారం చేసి ధనాన్ని కూడబెట్టుకుంటారు. అక్కడ రకరకాల సౌకర్యాలు సదుపాయాలు ఉంటాయి. వారు జీవన ప్రగతి జీవన స్థితి కూడా బాగుంటుంది. ఆ విధంగా ఈ తూరి పట్టణము అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడినప్పుడు ఆ తూరి పట్టణము ఏం చేసిందంటే ధనము వల్ల మొత్తిల్లి గర్వించి దుష్ట ప్రవర్తనలో పడిపోయి దేవునికి వ్యతిరేకంగా మారిపోయింది. ఇందును బట్టి దేవుడు తూరు పట్టణాన్ని 70 సంవత్సరాలు దానిని పాడు చేశాడు, పడదోశాడు. అటువంటి విలాపమే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు 23వ అధ్యాయములో అక్కడ పలికిస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, చాలామంది కాస్త సంపాదిస్తే ఇక మాకేముందులే, మేము చాలా సౌభాగ్యవంతులమైపోయాము, ధనవంతులమైపోయాము అని విర్రవీగి కళ్ళు నెత్తికెక్కి జీవిస్తున్న వారు ఎందరినో మనము చూస్తూ ఉంటుంటాం. పౌలు భక్తుడు తిమోతికి 2వ లేఖ రాస్తూ 6వ అధ్యాయము 17వ వచనములో ఇలా అంటున్నాడు: ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచవలెనని ఆజ్ఞాపించుచున్నాను అంటున్నాడు. మానవులు లేదా లోకములో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి. కానీ ఈ ధనవంతులైపోయిన వారు డబ్బుతో అంతస్తులు ఆస్తులు సమస్తమును కూడబెట్టుకున్నవారు వీరు దేవుణ్ణి విడిచిపెట్టి ధనం మీద నమ్మకం ఉంచటము ఇక్కడ మనము చూస్తూ ఉండగా అటువంటి ధనవంతులు ఏమైపోతున్నారండి? ఈనాడు ధనముతో కళ్ళు నెత్తికెక్కి జీవితమును ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని ఉగ్రతకు బలైపోయిన వారు ఎందరో ఉన్నారు కదా. అటువంటి వారిలో ఉండకుండా విశ్వాసులమైన మనము మనోదృష్టి కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యము ఈ 2వ రోజున మనందరి కొరకు వినిపించబడుతూ ఉంది. ఈ ధనము శాశ్వతమని చాలామంది అనుకుంటారు. గర్వంతో కూడుకున్న జీవితమును జీవిస్తూ ఉంటారు. ఆయన ఒక అధికారి, బాగా ధనమును కూడబెట్టుకున్నాడు. ఈ అధికారి ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి 24 వచనముల వరకు
ఈ ధనవంతునికి యేసు ప్రభుకి జరుగుతున్న డిస్కోర్స్ అనేది కనపడుతుంది మనకి, సంభాషణ. ఆ సంభాషణలో ఈ ధనవంతుడు యేసు ప్రభువుని అడుగుతున్నాడు కదా, నిత్య జీవమునకు వారసునగుటకు నేను ఏమి చేయవలను అని అడుగుతున్నాడు. మరి చాలామంది అనుకుంటూ ఉంటుంటారు, పరలోకము పొందాలంటే లేదా స్వర్గమునకు నేను వెళ్ళాలంటే ఆ ధనము ద్వారా నేను దాన్ని సంపాదించుకోవచ్చు అంటారు. మన భారతదేశంలోనే అనేక చోట్ల ఈ ధనమును వ్యయము చేసి దేవుణ్ణి మెప్పు పొందాలనే ఆలోచనలు అనేక మంది భక్తులు కలిగి ఉన్నారు. వారిది మూఢభక్తో లేదా నిజమైన భక్తో, వారు హృదయాంతరాల్లో మార్పు వచ్చో మరి అది జరుగుతుందని మనము అనుకోలేము. కానీ వారు కేవలము ధనమును సమర్పిస్తే, కోట్లు 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 అక్కడ ధనమును మనం ఇస్తే మనకి స్వర్గప్రాప్తి ఉంటుందని మూఢనమ్మకంతో జీవించేవారు మన దేశంలోనే కాదు, ఆనాడు ఆ దేశాల్లో కూడా ఉన్నారు. అటువంటి వాడే ఈ ధనవంతుడు. ఈ ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి ఆయన్ని అడిగినప్పుడు ప్రభు అతని యొక్క ఆసక్తిని గమనించి ఆయన అంటారు కదా, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని పాటించు, వాటిని ఆచరించు అని చెబుతూ ఉంటుంటారు. అలా చెప్పినప్పుడు ఈ ధనవంతుడు, బోధకుడా భలే చెప్పవే, నువ్వు నాకు సులువైన మార్గం చెబుతావంటే నాకు ఇంకా మంచి బెటర్గా నేను నిత్యజీవం పొందేది నేను మీ దగ్గర నుండి తెలుసుకుని ఆ ప్రకారము వెళ్దారనుకుంటే ఇది చెప్పేవేమిటి? నేను చిన్నప్పటి నుండే ఇది చేస్తూ ఉన్నాను. నా సండే స్కూల్ టైం నుండే, నా సండే స్కూల్ నుండే నేను ఇలాంటివి చేస్తూ ఆచరిస్తూ ఉన్నాను అనేవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు, పుట్టిక క్రైస్తవులు. నేను చిన్నతనం నుండే వాక్యాలు కంఠస్థ చేశాను, దీర్ఘమైన ప్రార్థనలు చేసేవాడిని, ఉపవాసాలు చేసేవాడిని, అనేకమైన మరి మీటింగులకు, ఉద్యోగ సభలకు నా వంతు నేను వెళ్ళేవాడిని, పాస్టర్లను సన్మానించేవాడిని, మరి గౌరవించేవాడిని, క్రమం తప్పకుండా ఆదివారపు ఆరాధనలకు వెళ్ళేవాడిని అనుకుని ఇదే నాకు మోక్షమును తీసుకొస్తుంది, పరలోకమును తీసుకువస్తుంది అనుకునేవారు మరి చాలామంది ఈ రోజుల్లో లేరా? తప్పకుండా ఉన్నారు. యేసు ప్రభు వారు అంటారు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో, మరి ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమును ప్రవేశించడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు అంటున్నారు. మరి గమనించారా? దేవుని చిత్తం ఒకటి ఉంది, నీ ఎడల నా ఎడల మనందరి ఎడల. ఆ చిత్తమును గ్రహించి, ఆ చిత్తమును తెలుసుకొని ఆయన ఏమి బోధిస్తున్నాడు, ఏమి చెప్పాలనుకుంటున్నాడు, మనతో ఏమి చేయించాలనుకుంటున్నాడు అనే దాన్ని మనము గ్రహించి తెలుసుకుని ఆ ప్రకారముగా మనం వెళ్ళినప్పుడు దేవుని చిత్తం మనం ఎరిగిన వారుగా ఉంటాం. మరి ఈ ధనవంతుడు దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడిగా కనపడటం లేదు. యేసు ప్రభు ఆ ధనవంతుడైన అధికారిని చూసి అతన్ని ఏదో ఒక మంచి మార్గంలోనికి తీసుకురావాలనుకుని ఆయనలో ఒకటి కొదువుగా ఉందని గ్రహించి ఆయన ఏమంటున్నారంటే, ఓ ధనవంతుడా, అధికారి, నీకున్నవన్నీ అమ్మి, నీకొకటి కొదువుగా ఉంది, నీకున్నవన్నీ అమ్మి ఆ అమ్మిన వాటితో దాన్ని వచ్చిన ధనమును పేదలకు పంచి వచ్చి నన్ను వెంబడించు అంటున్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు ధనవంతుడు. ఇదేమిటి, నేను నిత్య జీవాన్ని కాస్త డబ్బిచ్చి ఇంకా అందరి మీద బెటర్గా నేను డబ్బులు ఇచ్చి మరి నేను నిత్య జీవాన్ని చాలా ఈజీగా పొందాలనుకుంటే నాకున్నదంతా పోగొట్టేసుకొని నాతో తిరుగు, నేనున్న చోటు ఉండు అంటున్నాడు. ఈయన ఎక్కడ ఉంటున్నాడు? చెట్ల కింద ఉంటున్నాడు.
ఎక్కడ నడుస్తున్నాడు? మట్టి రోడ్ల మీద నడుస్తున్నాడు. ఎవరి కోసం వెళ్తున్నాడు? పాపుల కోసం వెళ్తున్నాడు. ఈ బాధ అంతా నాకెందుకు? పేదలకు ఇమ్మంటున్నాడేంటి అని చెప్పి ఈయన ముఖమును చిన్నబుచ్చుకుంటున్నాడు. చాలామంది పేదలకు ఇవ్వాలనుకుంటే, సహాయం చేయాలనుకుంటే వారు ఏమనుకుంటారంటే, ఆ పైసల్ని చూసి, ఆ డబ్బుని చూసి, ఈ ధనము సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డానో కదా, నేను ఎన్నెన్నో వ్యాపారాలు చేశాను, వ్యాపారాల్లో మోసాలు చేశాను, అబద్ధాలాడాను, ఇతరులది అక్రమంగా నేను ఆక్రమించేసుకున్నాను, నేను ఇలా కూడబెట్టుకున్న ఈ ధనాన్ని నా పిల్లలు మనవలు ఇలా అనుభవించాలి, కానీ ఇది అమ్మి బీదలకు ఇమ్మంటున్నాడు ఏమిటి అని చెప్పి యేసు ప్రభు వారిని చూసి ఈయన దగ్గర మనకి మంచి ఏది జరిగేలా కనపడటం లేదు, ధనం ఉంటేనే అదే బాగు అని చెప్పి వ్యసనపడు అనే మాట అక్కడ అర్థం ఏమిటంటే ఎంతగానో అసహించుకొనుచు అనగా యేసు మాటలను, యేసు మార్గమును అసహించుకొనుచు తన దారిన తాను వెళ్ళిపోయినట్టు చూస్తూ ఉన్నాం. అలా అతనిలో నిత్య జీవమును గురించిన మనోదృష్టి లేదు. అతని మనసు అంధకారంతో నిండిపోయి ఉంది. అతని మనసు చీకటమయమైపోయి ఉంది. అతను ఈ లోకాశల్ని ప్రేమించాడు, శరీరాశల్ని ప్రేమించాడు, జీవపు డంబంలో బ్రతుకుతూ ఉన్నాడు తప్ప ప్రభువు మంచి మార్గంలోనికి వచ్చి ఆ ప్రభువు చెప్పే బోధలు విని తన్ను తాను సరిదిద్దుకొని తన యొక్క మనోదృష్టిని మార్చుకోవాలని ఎంత మాత్రమునో కోరుకోలేనివాడుగా ఈ ధనవంతుడు ఉన్నాడు కదా. కాబట్టి 24వ వచనములో ఈ ధనవంతుని చూసి యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఆ ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని అతనితో చెప్పాను. ఎంతో దుర్లభం. ఆస్తి దేవునికి మనకు పెద్ద అడ్డుబండగా ఉండకూడదు. చాలామంది ఆస్తి కోసం, సంపాదన కోసం, తమ యొక్క జీవితమును విలాసవంతంగా జీవించడం కోసం దేవుడికి బహుదూరస్తులైపోతూ ఉన్నారు. దేవుని ఊసి లేదు, దేవుని మీద ప్రేమ లేదు, దేవుని మాటలు అంగీకరించరు, దేవుని యొక్క చిత్తమును గ్రహించరు, ఆయన మార్గములో నడవడానికే ఇష్టపడరు. నాకు తెలిసిన ఒక కుటుంబం బాగా ఆశీర్వదింపబడిన తర్వాత వారు మేడలు కట్టుకున్నారు, మిద్దెలు కట్టుకున్నారు, సంపాదించుకున్న తర్వాత సడన్గా ఏమైందో కానీ వారు మనోదృష్టిలో యేసు ప్రభువుని విడిచిపెట్టి అన్య మార్గంలోకి పోవాలని ఆ మార్గాన్ని విడిచి అన్య మార్గంలోనికి పోవటం జరిగింది. కారణం ఏమిటంటే ఈ లోకమును ప్రేమించినందువలన, ఈ లోకములో ఉన్న ఆశలను ప్రేమించినందువలన వారు ఆ రీతిగా వెళ్ళిపోవటం జరిగింది. మరి ఆ కుటుంబము వర్ధిల్లుతుందా? వర్ధిల్లదు. తూరు పట్టణము కూడా అలాగే ఉంది. ఈ తూరు పట్టణము దేవుని వలన ఆశీర్వదించబడిన పట్టణం, వ్యాపార కేంద్రముగా వర్ధిల్లింది. ధనమును సంపాదించుకున్నారు, ధనవంతులయ్యారు. ధనవంతులైన కొలిది వారిలో గర్వం పెరిగిపోయింది, దుష్టక్రియలు ఎక్కువైపోయిన వారు దేవుణ్ణి అంగీకరించక తృణీకరిస్తూ దేవుడి మార్గమును విడిచిపెట్టి వారు ఇష్టానుసారమైన జీవితానికి వెళ్ళిపోయినందువలన దేవుడు వారిని 70 సంవత్సరముల పాటు కూలదోయటము జరిగింది. ఆ గ్రంథంలో అదే జరుగుతుంది. యెషయా గ్రంథంలో దేవుడు వారిని విడిచిపెట్టేశాడు, కూలదోసేశాడు, వారి స్థితి నుండి పడదోసేసినప్పుడు ఇప్పుడు మనము ఆ స్థితిని మనం అప్లై చేసుకుంటూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనము ఎలా ఉన్నాం? ఒకవేళ తూరు పట్టణస్థుల వలె ఉన్నామా, లేదా ధనవంతుడైన అధిపతి వలె ఉన్నామా? మన మనోదృష్టి ఎలా ఉంది? మూసుకుపోయిన హృదయంతో, మూసుకుపోయిన కన్నులతో, మూసుకుపోయిన దృష్టితో మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఆ స్థితి ఎంతో బాధాకరము కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే మనలోనికి చూసుకోవాలి, మన మనసులోనికి చూసుకోవాలి, మనోదృష్టిలోనికి వెళ్ళి పరికించి చూసుకొని నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకున్నప్పుడు మరలా నువ్వు తిరిగి దేవుని యొద్దకు వచ్చి ఆయన క్షమాపణ పొందుకోగలుగుతావు. ఇంకా చాలామంది అంధకారంలోనే ఉన్నారు.
ఏళ్ల తరబడి వారు చీకటిలోనే బ్రతుకుతూ ఉన్నారు. యేసు ప్రభువు యెరికో పట్టణానికి వచ్చాడు. యెరికో పట్టణానికి వచ్చి అక్కడ ఉన్నప్పుడు ఆయన యొక్క బోధలు, అద్భుత కార్యాలు చూసిన శిష్యులే కాక బహుజనులు కూడా ఆయన్ని వెంబడిస్తూ వస్తూ ఉన్నారు. యెరూషలేము యెరికో పట్టణానికి 15 మైళ్ళ దూరంలో ఉంది. యెరూషలేము సమీపంలోకి వచ్చినప్పుడు యెరూషలేము ద్వారము బయట ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలములో భిక్షగాళ్ళు కూర్చొని ఉంటారు. కళ్ళు లేనివారు, గుడ్డివారు, కుంటివారు, కుష్ఠరోగులు, రకరకాల వ్యాధులతో బాధలతో భిక్షమెత్తుకుని జీవిస్తూ ఉన్నవారు అక్కడ ఉంటుంటారు. అలా ఉన్నవారిలో ఒక గుడ్డివాడు ఉన్నాడు. అక్కడ గుడ్డివాడి పేరు తీమయి కుమారుడగు బర్తిమయి. ఈ తీమయి కుమారుడగు బర్తిమయి అనే గుడ్డివాడు అక్కడ భిక్షమెత్తుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. ఈ తీమయ్యన్ లేదా తీమయి అనే ఈ మాట అతని యొక్క తండ్రికి సంబంధించిన మాట. తండ్రి పేరు. ఈ తీమయిన్ అనే ఈ మాట అరబిక్ భాషా సంబంధమైన పదం. ఈ పేరుకి అర్థం ఏమిటి అంటే గుడ్డితనము అని అర్థం. గుడ్డితనము లేదా అపవిత్రత అని కూడా అర్థం. మరి ఈ గుడ్డితనముతోటి, అపవిత్రతతోటి కొంతమంది మనుషులు ఉంటుంటారు. ఈనాడు పితరులు ఆధ్యాత్మిక గుడ్డితనముతో జీవిస్తూ తమ కుమారులకు జ్ఞానమును నేర్పకుండా మూఢాచారాలను, మరి ఆ భిన్నమైన మూఢత్వాన్ని ప్రేరేపించే అనేకమైన కట్టుబాట్లను నేర్పి చదువుకున్న వారినైనా సరే, చదువు లేని వారినైనా సరే వారిని ఇంకా అంధకారంలోనికి నెట్టివేస్తూ ఉన్నారు కదా. మరి అలాంటి మూఢనమ్మకాలు, మూఢాచారాలు మతోన్మాదమును ప్రేరేపించేవిగా మారిపోతూ మరింత గుడ్డితనంలోనికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఎఫెసీయులకి ఒక లేఖ రాస్తూ అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 18వ వచనములో ఏమంటున్నాడో చూద్దాం. వారైతే అంధకారమైన మనసు కలవారై తమ హృదయ కాఠిన్యము వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అంధకారమైన మనసు ఇది దేవుణ్ణి చూడలేనిది, దేవుణ్ణి గ్రహించలేనిది, దేవుని యొక్క స్వరము వినలేనిది. ఆ గుడ్డితనముతో ఆయన్ని సమీపించలేని స్థితిలో ఈ అంధకార సంబంధమైన మనసు గలవారు ఎంతోమంది ఈనాడు మన భౌతిక ప్రపంచములో మన కళ్ళతో మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి వారి స్థితి ఏమిటంటే మనోనేత్రాలు మూసిపోయిన స్థితి. ఈ మానవులు మనోదృష్టి మారాలి. ఇటువంటి వారి మనోదృష్టి మారకుండా వారు దేవుణ్ణి చూడలేరు కదా. మనోదృష్టి మారాలి. నా కొరకు నా దేవుడు ఉన్నాడు, నా కొరకు దేవుడు వస్తున్నాడు, నా కొరకు దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు, నేను ఆయన్ని చేరాలి అనే ఆ దృక్పథము మారాలి. మనోదృష్టి లేదా మనోదృక్పథము మారాలి. వాక్యం ఏమంటుంది? ఆయనే మార్గము, సత్యము, జీవము అంటుంది. మార్గమైన యేసును, సత్యమైన యేసును, జీవము గల యేసును ఎవరైతే చేరుకుంటారో వారు మనోదృక్పథము మారుతుంది. వారు హృదయము మారి వారు మానవుల్లో మరి చక్కని రీతిలో మానవ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఇక్కడ చూస్తే చీకటి అలుముకున్న అలాంటి మనోదృష్టి లేని వారు చీకటిలో బ్రతుకుతున్న వారికి సమానముగా ఉన్నారు. చీకటి అలుముకున్నట్టు ఈ బర్తిమయ్య అనే ఈ గుడ్డివాడు త్రోవ పక్కన ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, చూడలేని స్థితిలో ఉన్నాడు. ఆ త్రోవ నుండి ఎవరు వెళ్తూ ఉన్నారంటే అనేక మంది బహుజనులతో, శిష్యులతో యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ ఉన్నారు. యెరూషలేమున వెళ్ళిపోతూ ఉంటే ఇతను విన్నాడు. ఆ వస్తున్న వారు ఎవరు అని వీరిని అడిగి తెలుసుకుని ఉంటాడు. బహుశా విన్నాడు. విని ఈయన ఏమని పిలుస్తున్నాడంటే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 47వ వచనంలో మనం చూస్తే దావీదు కుమారుడు యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయుచుండెను అని ఉంటుంది.
మనము చీకటిలో ఉన్నప్పుడు, మనోనేత్రాలు మూసుకుపోయినప్పుడు, గాఢాంధకారంలో ఉంటున్నప్పుడు, ప్రభువా నా నేత్రాలు తెరువు, నా మనోనేత్రాలను ముట్టు, నన్ను మరలా వెలుగులోనికి, నీ వెలుగు మార్గంలోనికి రప్పించు అని చెప్పి మనము మొర్ర పెట్టాలి, కేకలు వేయాలి. ఈ గుడ్డివాడు అలా చేశాడు. అలా కేకలు వేస్తూ ఉంటుంటే ఆ కేకలు వేస్తున్న ఆ భర్తమైని అనేక మంది అడ్డుకోవాలని చూశారు, ఆటంకపరిచారు. గట్టిగా కేకలేకు, ఆయన సమీపించకు, ఆయన దగ్గరికి వెళ్ళకు, ఆయన ఇటు వెనక్కి రాడు, నిన్ను చూడడు అని నిరుత్సాహపరిచారు. ఈనాడు కూడా యేసు ప్రభువు దగ్గరికి ఎందరికో రావాలని ఆశ ఉంది. ఆశ ఉన్నప్పుడు మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే భయపెడుతూ ఉన్నారు, అనేక మందిని బెదిరిస్తూ ఉన్నారు. బెదిరించటమే కాకుండా అనేకమైన కలవరాలు, సామాజికమైన కట్టుబాట్లు వారి మీద బలవంతంగా రుద్ది మరి యేసును సమీపించకుండా, నిజమైన దేవుణ్ణి వారు కలిగి వారు జీవించకుండా అడ్డుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈ భర్తమయ్యి యేసును పదే పదే పిలుస్తూ ఉన్నప్పుడు యేసు విన్నాడు. ఆయన నిలిచి వానిని పిలువుము అని చెప్పి ఆజ్ఞాపించగానే వారు యేసు నిన్ను పిలుస్తున్నాడు రా అని ఆ భర్తమయ్యకి చెప్పారు. ఎప్పుడైతే భర్తమై ఆ మాట విన్నాడో తన బట్టను విడిచిపెట్టి దిగ్గిన లేచి యేసు ప్రభువు దగ్గరికి వచ్చేసాడు. బట్ట పాత స్థితిని చూపిస్తుంది. యేసు ప్రభు వారు బట్ట కోసం మాట్లాడుతూ పాత బట్టకు కొత్త బట్టను మాస్క్ ఎవ్వడూ వేయడు అంటారు. పాతవి నువ్వు విడిచిపెట్టాలి. యేసు ప్రభు దగ్గరికి నువ్వు ప్రవేశించాలంటే పాతవి గతించిన సమస్తము కొత్తవైన నిన్ను కొత్తగా చేస్తాడాయన. నీ హృదయాన్ని మారుస్తాడు, జీవితాన్ని మారుస్తాడు, బ్రతుకును మారుస్తాడు, నీ జీవన శైలిని మారుస్తాడు ఆయన. అతను బట్టను పారవేశాడు. బట్ట ఇంకా ఏం చూపిస్తుందంటే నీ స్థితిని చూపిస్తుంది. చూడండి, పోలీసు వారికి ఒక రకమైన యూనిఫామ్ ఉంటుంది, అది పోలీసు వారని దాన్ని చూపిస్తుంది. లాయర్లకి, డాక్టర్లకి, జడ్జిలకి, ఇంకా అనేక మంది అఫీషియల్స్కి ఆ బట్టను పెట్టి వారి స్థితి తెలుస్తుంది. ఇప్పుడు ఈ గుడ్డివాడి యొక్క స్థితి ఏమిటంటే భిక్షం ఎత్తుకొని అంధకారంలో జీవిస్తూ ఉన్నాడు, మురికిపోయి కంపు కొడుతున్న బట్టతో ఉన్నాడు. ఆ బట్ట నా ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అవసరం లేదు అని చెప్పి దాన్ని వదిలిపెట్టి యేసు దగ్గరికి వచ్చేసాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు ఆ గుడ్డివాడిని చూసి, మార్కు సువార్త 10వ అధ్యాయం 51వ వచనంలో, యేసు నేను నీకు ఏమి చేయగోరుచున్నావని వాడిని అడగగా, ఏమి చేయగోరుచున్నావు? దేవుడు పిలుస్తున్నాడు కొంతమందిని, నీకేం కావాలి? నేను దేవుణ్ణి, నీకు ఇచ్చేవాడిని, నిన్ను స్వస్థపరిచేవాడిని, నీ రోగమును, నీ బ్రతుకును, నీ కుటుంబమును కుదిటిపరిచేవాడిని, నీకేం కావాలి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఈ గుడ్డివాడు ఏం చేశాడంటే, బోధకుడా నాకు దృష్టి కలగచేయి. నేను దృష్టి లేనివాడిగా ఉన్నాను, నేను అంధకారంలో ఉన్నాను, చీకటిలో ఉన్నాను. ఎన్నాళ్ళ వరకు ఆచారాలు, సంప్రదాయాలు, రకరకాల పద్ధతుల్లో నేను జీవించిన నేను నిజమైన దేవుడు నువ్వని, మెస్సయ్యవు నీవని, దావీదు కుమారుడువని, నజరేతు నుండి వస్తున్నావని నిన్ను గ్రహించలేక, చూడలేక నేను ఇప్పటి వరకు చీకటిలోనే జీవించి ఉన్నాను. నాకు మనోదృష్టి కలిగించు. నాలో చీకటి, ఈ చీకటి కోణాన్ని తీసే, చీకటి పొరలను తీసే, నాలో అంధకార క్రియలను అంతం చేసేయి. యేసు నీలోకి వచ్చాడంటే నీలో ఉన్న చీకటంతా మఠుమాయమైపోతుంది. సహోదరుడా, నీలో చీకటి కోణం పోతుంది, మనోదృష్టి మారిపోతుంది, నీ మనోదృష్టి అంతా మారిపోతుంది. అక్కడ నూతనత్వాన్ని సంతరించుకుంటుంది. ఇదిగో వెలుగు లోకంలోనికి వచ్చి ఉన్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేనని యోహాను భక్తుడు రాస్తున్నాడు. ఓ చీకటి హృదయంతో ఉన్నవారిలారా, వెలుగైన యేసుని నీ హృదయంలోనికి చేర్చుకుంటే నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న అంధకార క్రియలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి.
నీకు సమాధానం దొరుకుతుంది. ఆ కలవరము లేకుండా, ఏ విధమైన బెరుకు లేకుండా నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతూ ఉంటుంటావు. 52వ వచనంలో ఈ గుడ్డివాడి పరిస్థితిని మరి యేసు ఎలాగ స్వస్థపరిచాడో చూద్దాం. చూడండి, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. దేవుడి దగ్గరికి విశ్వాసముతో రావాలి. దేవుడు ఉన్నాడని, ఆయన సమస్తమును చేయననే విశ్వాసము నీలో ముందు కలగాలి కదా. ఈ బర్తిమేయుకి ఆ విశ్వాసము కలిగింది. ఆయన తప్పకుండా నా కళ్ళుని తెరుస్తాడు, నా మనోదృష్టిని మారుస్తాడు, మార్చి నన్ను ఈ వెలుగైన ఆ ప్రపంచమును చూడడానికి ఆయన నాకు చక్కని అవకాశాన్ని దయచేస్తాడని చెప్పి ఈ బర్తిమేయి తనలో తాను విశ్వాసంతో వెళ్ళాడు. కాబట్టి ఆ విశ్వాసం వలన వెంటనే వాడు స్వస్థ పొందాడు. యేసు ప్రభువు ఈ మాట చెప్పిన వెంటనే స్వస్థ పొంది వాడు త్రోవను ఇంటికి పోయాడా? లేదు, ఇంటికి పోలేదు. ఈనాడు కొంతమంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే యేసు ప్రభు దగ్గరికి, యేసు ప్రభు గొప్ప దేవుడట, ఆయన స్వస్థతలు ఇస్తాడట అని ఎరిగి ఏదైనా జబ్బుతో ఉంటే, లేదా వాళ్ళ పిల్లల జబ్బుతో ఉంటే, వారు జబ్బుతో ఉంటే ఆ జబ్బుల్ని వదిలించుకోవడానికి, స్వస్థత పొందడానికి వస్తారు. వారు నిజంగా మార్పు పొందడానికి రారు. దేవుడు వారి మీద కనికరం చూపించి వారికి స్వస్థత ఇచ్చాడనుకో, వారు రోగంను పోగొట్టాడనుకో, రోగం పోయిన వెంటనే 2వ వారంలోనే వారు యేసు ప్రభు సన్నిధికి రావటం మానుకుంటారు. యేసుని కేవలము ఆ స్వస్థత పరిచే ఒక ఆ వ్యక్తిగానే వారు చూశారు, కానీ దేవుడిగా వారు గ్రహించలేరు. వారు ఆ పాతదానంలోనే ఉండిపోతారు. ఆ బంధువులు తిడతారను, తల్లిదండ్రులు బాధపడతారను, ఇంకా చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారను, అరే వారేమీ నిన్ను స్వస్థపరచలేదు కదా, వారేమీ నీ బతుకును బాగు చేయలేదు కదా, వారేమీ నీకు దర్శనములో వచ్చి నిన్ను స్వస్థపరుస్తానని వాగ్దానం ఇవ్వలేదు కదా. మరి అలాంటి వాగ్దానాలు పొంది స్వస్థపడిన నువ్వు యేసును సంపూర్ణంగా, శాశ్వతంగా నిత్యజీవం ఇచ్చేవాడని అంగీకరించక కొన్నాళ్ళు ఇటు కొన్నాళ్ళు అటు ఉంటే నువ్వు ఇటు కాకుండా మారిపోతావు. నీ మనో దృష్టి మారాలి. వాడు త్రోవను ఆయన వెంట చూపి పొంది వెళ్ళెను. స్వస్థత పొందాడు కాబట్టి మరి ఆ రుణమును తీర్చుకుంటున్నాడు. అన్నీ నాకు యేసయ్యే. ఎంతమంది వచ్చారు నాతోటి, ఎంతమంది ఉన్నారు నాతోటి, నా తోబుట్టువులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా కులస్తులు ఉన్నారు, నా జాతి వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా నన్ను ఎంత ప్రేమగా పెళ్ళలేదు, ఎంత ప్రేమగా నన్ను స్వస్థపరచలేదు. నాకు స్వస్థతనిచ్చిన నా యేసే నాకు కావాలని చెప్పి ఆ త్రోవ వెంట, ఆయన వెంట ఈ బర్తిమేయి వెళ్ళాడు. ఈనాడు మూయబడిన మన మనోనేత్రాలు కానీ, మూయబడిన మన మనోదృష్టి కానీ పోవాలంటే యేసును నువ్వు సమీపించాలి. యేసుని నీ హృదయంలోనికి రానివ్వాలి. ఆయన ద్వారా నువ్వు గొప్ప వెలుగును చూస్తావు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నువ్వు అనుభవించగలుగుతావు. అటువంటి గొప్ప అనుభవము నీకు, నీ కుటుంబమునకు వచ్చునుగాక. ఆమేన్.